ప్రభావం చెల్లునుగాక. బిగ్గరగా చేతులెత్తి యేసుకు స్తోత్రం చెప్పండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం చెల్లునుగాక. ఈనాటి ధ్యానం కొరకు అందరూ మీ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. రెడీ, 1, 2, 3 స్టార్ట్. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. యేసయ్య జీవిత కాలంలో ఆయన పెక్కుసార్లు దర్శించినటువంటి ఒక చోటు ఉంది. ఆ చోటు పేరే గెత్సేమనే. యేసయ్య తన శిలువ మరణమునకు ముందు గెత్సేమనే అను చోటుకి వచ్చి తన శిష్యులతో చెప్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? గెత్సేమనెకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాడు. మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళినవాడు. తన అడుగు జాడల యందు మనము నడుచుకొనవలెనని, తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వమానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఒక యజ్ఞ పశువుగా ఆయన సిలువలో వధించబడటానికి, సశరీరుడై పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞాన్ని జరిగించటానికి ఈ లోకానికి విమోచకునిగా, రక్షకునిగా వచ్చిన ఆ ప్రభు మన వంటి ఒక శరీరంలో ఆయన ఉన్నప్పుడు మనందరికీ మాదిరి ఉంచిపోవాలి అని చెప్పి తన అడుగు జాడలుంచాడు. భూమి మీద ఒక ఆత్మీయునికి, ఒక దైవ సేవకునికి, సత్యాన్వేషికి, నిజంగా ఆ నిత్యత్వం కొరకే ప్రాకులాడుతున్న వ్యక్తికి మాదిరి ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తన అడుగు జాడలు ఉన్నాయి. మనకొక మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి ఆత్మీయుని యొక్క జీవితంలో
ఆ నిత్యత్వం అనే గమ్యాన్ని మనం చేరుకోవాలనుకుంటే నీ ఎడల నా ఎడల ఉన్న పరలోక తండ్రి యొక్క పరిపూర్ణమైన సంకల్పం నెరవేర్చబడాలంటే అదిగో మనకంటే ముందుగా రక్షకుడు, విమోచకుడు, మన ప్రధాన యాజకుడు మనము తన అడుగు జాడల యందు నడుచుకునే వాళ్ళని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఉంచిన మాదిరిలో ఒక మాదిరి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన గెత్సేమనే అను చోటికి వచ్చి, గెత్సేమనే అను చోటికి వచ్చి తన శిష్యులతో చెబుతున్నారు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడే కూర్చోండి అని చెప్పాడు. అంటే గెత్సేమను అను చోటికి అందరూ రాలేరు. ఆ గెత్సేమనే అనే చోటికి ఆయన మాత్రమే వెళ్ళాడు. ఆ చోటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి నేను వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పారు. ఆయన శిష్యులు అక్కడికి రాలేరా? రాలేరు. అక్కడి వరకు వారు వెళ్ళలేరా? వెళ్ళలేరు. అందుకని నేను ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అన్నాడు. అసలు గెత్సేమనే అనే మాటకు అర్థం ఏంటంటే నూనె కానుగా అని అర్థం. అంటే ఆ గెత్సేమనే తోటలో ఆ తోటంతా కూడా ఒలీవ చెట్లతో నింపబడి ఉంటుంది. ఆ ఒలీవ చెట్ల మధ్య ఒక గానుగ ఉంటుంది. ఆ గానుగలో ఈ ఒలీవ కాయలు తీసి ఆ గానుగలో వేసినప్పుడు ఆ గానుగలో అవి నలగగొట్టబడి పిండబడి ఆయిలను, నూనెను బయటకు పంపిస్తూ ఉంటాయి. అది నిత్య ప్రక్రియ. అక్కడ ఆ తోటలో నూనె గానుగుంది. ఒలీవ కాయలు తెస్తారు, ఆ గానుగలో వేస్తారు. ఆ గానుగలో అవి నలగొట్టబడతాయి, పిండబడతాయి. అవి పిండబడినప్పుడు దాని నుండి నూనె బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గెత్సేమనేలో నిత్యము జరిగే ప్రక్రియ అది. వాస్తవానికి గెత్సేమనే అనే మాటకు అర్థం కూడా అది, నూనె కానుక. యేసయ్య ఆ గెత్సేమనెకు ఎందుకు వెళ్ళారు? పరిశుద్ధ గ్రంథంలో నూనె అనేది పరిశుద్ధాత్మకు ప్రతీకగా ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనెకు వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని వేదన పడి, చింతపడి, రోదన చేసినప్పుడు ఆ గానుగలో ఒలీవ వలె ఆయన నలుగగొట్టబడ్డారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నలుగగొట్టబడ్డారో ఆయనలో నుండి నూనె అంటే
పరిశుద్ధాత్ముడు బయలుపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ గెత్సేమనే అనుభవానికి వెళ్ళిన వారు ఎవరైనా కావచ్చు, అక్కడ జరిగే ప్రార్థనలో పిండపడతారు, వేదన చెందుతారు, తండ్రి చిత్తాన్ని జరిగించాలన్న ఉద్దేశంతో నలుగుగొట్టబడతారు, వేదన చెందుతారు, దుఃఖపడతారు, నేల మీద పడి తుర్లుతారు. వారి అవసరాల కోసం మాత్రం కాదండోయ్, తమ పట్ల తండ్రి చిత్తము ఏమై ఉందో అది నెరవేర్చబడాలని. గెత్సేమనే అనుభవం అదే. ఆ అనుభవానికి వెళ్ళిన వారు ఎవరైనా కూడా అక్కడ వేదనతో నింపబడతారు, దుఃఖంతో నింపబడతారు, చింతాక్రాంతులైపోతారు, విభ్రాంతికి గురైపోతారు, నలగగొట్టబడతారు, పిండబడతారు. ఎంతవరకంటే వారిలో నుండి పరిశుద్ధాత్ముడు బయలు వెడలి, జీవజల నదులు బయలు వెడలి, పరిశుద్ధాత్ముడు బయలు వెడలి మరొకరిని 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 నింపునట్లుగా వారిలో నుండి ఆత్మ నదులను ప్రవహింపచేస్తారు. ఆమెను చెప్పారా? ఈ అనుభవానికి, ఈ చోటికి అందరూ రాలేరు. ఇలాంటి ప్రార్థన అనుభవం అందరికీ ఉండదు. తండ్రి చిత్తమును నెరవేర్చటానికి గెత్సేమనిలో ఆయన ఒలీవ వలె నలుగగొట్టబడ్డారు, ఆ గానుగలో పిండబడ్డారు. ఆయనలో నుండి పరిశుద్ధాత్మ బయలు వెడలి ఈరోజు భూమి మీద ఉన్న వందల కోట్ల మంది హృదయాలను నింపేసింది ఆ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ భూమి మీద ఈరోజు కొన్ని వందల కోట్ల హృదయాలలో నింపబడ్డాడు. మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు, అనేకుల్లో లోపల ఉన్నాడు. స్తోత్రం.